హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. వినాయక చవితి స్పెషల్ మరొక రెసిపీ అయితే చూపిస్తున్నాను. నేను ఇప్పుడు చేసేది ఫ్రైడ్ మోదకు. వీటిని ప్రసాదంగా తీసుకెళ్ళొచ్చు, అలాగే పిల్లలకి స్నాక్గా కూడా పెట్టేయచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసము ఒక హాఫ్ కప్ మైదా పిండి, పించ్ సాల్ట్, 1 స్పూన్ వరకు గీ యాడ్ చేసేసుకొని, గీలో పిండి మంచిగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియంగా అయితే మిక్స్ చేసుకోవాలి. పిండిని నీట్ చేసుకొని బౌల్లా చేసేసుకొని బౌల్లో పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకొని, లేదంటే వెట్ క్లాత్ అయినా వేసేసుకొని దీన్ని 10 మినిట్స్ అయినా పర్లేదు, అంతకు మించి అయినా పర్లేదు. స్టఫింగ్ కోసము డ్రై కోకోనట్ ని ఆల్రెడీ పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని, నెక్స్ట్ ఇందులోనే ఇలాచి ఒక 2 స్పూన్స్ వరకు బెల్లం పౌడరు, దాని ప్లేస్లో మీరు కావాలి అంటే షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ చేసుకున్న పౌడర్ని ఇందాక ప్రిపేర్ చేసుకున్న కోకోనట్లో వేసేసుకొని, కోకోనట్ పౌడర్లో బెల్లం మంచిగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా పిండి రెడీ ఉంది, స్టఫ్ కూడా రెడీ ఉంది కదా. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఇందాక తీసుకున్న చపాతీది ఏదైతే ఉందో మైదా పిండిది, దాన్ని పిండిలో డిప్ చేసేసుకొని మనకి ఎంత పల్చగా వస్తే అంత పల్చగా చేసేసుకోవాలి. చపాతీలాగా చేసుకోవడం అయిపోయిన తర్వాత దాన్ని చిన్న చిన్న రౌండ్ షేప్స్ లాగా చేసుకోవాలి. మీ దగ్గర కట్టర్ ఉంటే రౌండ్ కట్టర్ దాంతో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా గ్లాస్తో అలా మీకు ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో. నేనైతే మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియంగా అయితే చేస్తున్నాను. నేను ఒక చిన్న బౌల్ అయితే తీసేసుకొని కట్ చేసుకున్న సర్కిల్స్ని ఒక సైడ్కి పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మిగిలిన పీసెస్ని కూడా అలాగే చేసేసుకోవాలి. నెక్స్ట్ అంతా పిండినంతా, ఈ మిగిలిన పిండి ఏదైతే అవుట్ సైడ్ ఏదైతే వండిందో దాన్ని మళ్ళీ బౌల్ లాగా ఫామ్ చేసుకొని, నెక్స్ట్ మళ్ళీ అలాగే చపాతీ చేసుకొని మళ్ళీ కట్టర్తో మళ్ళీ కట్ చేసుకుంటే సరిపోతుంది. అన్ని అలాగే ప్రిపేర్ చేసేసుకోవాలి. ముందు కట్ చేసుకున్నవి ఏవైతే పూరీలు ఉన్నాయో దానిలో నుంచి పీసెస్ తీసుకుంటూ ఒక్కొక్కటిగా దానిలో ఫిల్ చేసుకోవాలి. కోకోనట్ అండ్ బెల్లం పౌడర్ని ఇందులో వేసేసుకొని మౌల్డ్లో అయినా పెట్టుకొని చేసుకోవచ్చు మోదక్ని, లేదు అంటే ఇలా చేతితో డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. మీకు మౌల్డ్ అవైలబుల్లో ఉంటే దాంతో అయినా చేసేసుకోండి. అది మోదక్ లాగా షేప్ వచ్చేలాగా చేసేసుకొని, నేనైతే నైఫ్తో అయితే ఘాట్లు పెట్టేసుకుంటున్నాను మోదక్ షేప్లు కనిపించేలాగా. నేను ఇంకొక పీస్ని కూడా చేసి చూపిస్తున్నాను. మిగతా పిండిని కూడా సేమ్ అన్ని అలాగే చేసేసుకోవాలి. మీకు ఫిల్లింగ్ ఎక్కువ కావాలి అంటే పూరీ సైజ్ కొంచెం ఎక్కువ పెట్టేసుకొని చేసేసుకొని మోదకాలు అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా పూరీలు కొన్ని తగ్గుతున్నప్పుడే ఇంకా కొంచెం ఆయిల్ని కూడా స్టవ్ మీద వేడి చేసుకుంటే తొందరగా వేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా నేను ముందే పెట్టేసాను కాబట్టి ఆయిల్ కూడా మంచిగా హీట్ అయిపోయింది. నేను ఇప్పుడు అందులో యాడ్ చేసేసుకొని మోదకాలని ఎన్ని ఫిట్ అయితే అన్ని వేసేసుకొని కాల్ చేసుకుంటున్నాను. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసేసుకుంటూ కాల్చుకోవాలి. మోదకాలు మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వాటిని ఆయిల్లో నుంచి తీసేసుకొని పక్కన ఒక బౌల్లో వేసేసుకుంటే మోదకాలు అయితే రెడీ అయిపోతాయి. మిగిలిన మోదకాలను కూడా సేమ్ ఇలాగే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకునే ఫ్రైడ్ మోదకాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకా మీరు కూడా ట్రై చేయండి ఈ వినాయక చవితికి. మీకు ఎలా వచ్చినాయి ఏంటి అని చెప్పేసి కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.